రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. సినిమా రిలీజ్ కి చాలా మంది దాదాపు 2 ఏళ్ళ బట్టి అందరి సినిమా చూద్దామని అది పక్కకి పోస్ట్పోన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, పాసిబిలిటీ కుదురుతుందో లేదు అని అంటే నేను దగ్గర చేయిస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేయించింది. దాంట్లో వాళ్ళు ఇక్కడ కూర్చొని రెస్టారెంట్ నుంచి వచ్చిన వాళ్ళే, ఏలూరు చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే అనేక సినిమాలు రిలీజ్ వచ్చేస్తున్నారు. అక్కడ కూడా వీళ్ళు వచ్చి అడిగితే కాదలేకపోయాము, తప్పనిసరిగా బాగా చేస్తామని బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం. దీన్ని ఎక్సెల్ ఆర్ట్స్ ద్వారా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒక మంచి సినిమా డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ రోజుల్లో బిగ్ స్క్రీన్ మీద చాలా మంది చూడాలి, ఇప్పుడు జనరేషన్ కూడా టీవీలో చూసి బాగుంది బాగుందని వాళ్ళు అందరే కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బిగ్ స్క్రీన్ సినిమా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి ఫ్రెండ్స్ అందరూ కలిసి వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ సినిమాలు అద్భుతంగా చేస్తామని అని చెప్పి పట్టుదలగా చేసి చేస్తున్నారు. అలాగే ప్రసాద్ ఐమాక్స్ లో చేయడానికి కూడా నాకు 3 days 4 days మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అది కూడా చేయడానికి వాళ్ళందరూ కూడా చేయారు. ప్రసాద్ లేకపోవడం చేస్తామని చెప్పి మాట పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆ స్క్రీన్ మీద చూస్తే సినిమా ఇంకో అందరూ చూడాలని, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం హిట్ అవ్వాలని పూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్సెల్ బ్యానర్ నుంచి ఇప్పుడు మనకి సినిమా రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. సో ఐ రిక్వెస్ట్ జితేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బేసిక్గా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్, బట్ మహేష్ బాబు గారు అంటే కూడా బాగా ఇష్టం అనమాట. ఘట్టమనేని ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు బిఫోర్ నాకు. సో మీ వర్డ్స్ మీరేం మాట్లాడితే వినాలని చాలా మంది ఉంది. సో ఓట్ యూ సార్. Thank you so much, Jitendra. Yes, I request Mahesh Babu గారి కాంపిటీషన్ నుంచి సో అన్వేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. కాంపిటీషన్ నుంచి ఎవరు అడగాలంటే ఫస్ట్ జితేంద్ర గారిని అడగచ్చండి, తర్వాత మోహన్ గారు అడగచ్చు. సో ఐ రిక్వెస్ట్ మీడియా రెడీ అయితే విల్ హావ్ ఎ క్యూఎండ్ సెషన్. ప్రొఫెసర్ జితేంద్ర గారు అన్నమాట ఫస్ట్. జితేంద్ర గారు మీరు అడిగి సినిమా గురించి వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందరూ మనకంటే బాగా డైలాగులు కూడా ఇవాటి కూడా అందరూ కూడా డైలాగులు చాలా మంది ఉపయోగిస్తున్నారు. చాలా సందర్భాలు అదే మాట్లాడుతూ ఉంటారు. సిగ్నేచర్ డైలాగ్ బయట అయిన తర్వాత అడుగుతారు ఏంటంటే ఇంత ఇదిగా చేశాడు, సైలెంట్ గా చేశాడు అంటే రేపు అసలు ఆ మాటకి వాల్యూ ఎంత వాల్యూ వచ్చిందో, ఆ సినిమా అయిన తర్వాత ఎంతమంది ఆ డైలాగ్ ఉపయోగించారు చెప్తారు. చాలా మంది ఉన్నాయి హైలైట్స్. ముఖ్యంగా మరి బ్రహ్మానంద గారు నుంచి ఆ క్యారెక్టర్లు అన్ని కూడా హైలైట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ జనరేషన్ వాళ్ళు యంగర్ జనరేషన్ అందరూ కూడా థియేటర్స్ చూడండి. థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ఆ సినిమా కానీ వాళ్ళు కొత్త సినిమా వచ్చినట్టుగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా మీకు థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా తర్వాత శాటిలైట్ లో మంచి లాభాలు తెచ్చింది. ఇది సెకండ్ టైం మీరు దాన్ని చేసినప్పుడు అని అంటారు. అది ఫస్ట్ టైం స్క్రీన్ లో డిసప్పాయింట్ చేయడం, తర్వాత శాటిలైట్ లో మంచి లాభాలు తెచ్చి పెట్టడం అనేటువంటి ఎలా అనిపించింది?
హౌ యూ ఎంజాయ్ దట్ సక్సెస్ ఆన్ ద స్మాల్ స్కేల్? సినిమా చూసిన తర్వాత అందరూ కూడా నేను ఫస్ట్ ఎవరు కూడా చూడాలి సెన్సార్లో చూశాను, చూసి ఫోన్ చేసి ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి. ఎస్పెషల్లీ ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం తెలుగులో ఇంతవరకు అలాంటి ఫైట్ రాలేదు, చూడలేదు. చాలా హిట్ అవుతుంది. తర్వాత మేమందరం కూడా థియేటర్లో చూడకుండా మనందరం అయ్యారు. ఎందుకంటే మెడ్రాస్లో ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ తమిళనాడు రిలీజ్ అయ్యేది కాదు కాబట్టి అందరికి కూడా ప్రివ్యూ షోస్ చేసి మన ఫ్రెండ్స్ ని ప్రెస్ ని అందరిని కూడా పిలిచి చూపించాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మనం ముందే రిలీజ్ చేసి ముందే అందరికి చూపించేసేస్తే దాంట్లో చాలా ఉండదు. బట్ ఒక్కోసారి నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం చెప్పి చేయట్లేదు. ఈ సినిమా గురించి మీరు అన్నట్టుగా మేమందరం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో చేయాల సినిమా నిజంగా చాలా అద్భుతంగా చేసినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా నష్టాలు లాగా ఏం కాదు, యావరేజ్గా మా అందరికీ కూడా మనకి పెద్ద నష్టాలు లేకుండా జరిగింది. తర్వాత రిలీజ్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో కానీ దానికి వరల్డ్ రైట్స్ సందర్భంగా వచ్చినప్పుడు కానీ అక్కడ కట్టిన ఇంట్లో రీషూటింగ్ చాలా మంది షూటింగ్ చేసుకున్నారు కానీ అన్నీ వచ్చినాయి. టోటల్గా మేము ఫైనాన్స్గా మాత్రం ఒక రూపాయి కూడా లాస్ అవ్వలేదు. చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళిన అందరూ నిర్మాత ఇప్పుడు ఎక్కడ చేసిన పిల్లలకి ఏమేమి అన్ని చాలా సినిమాలు తీశారని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. అతని సినిమాలు చూసామంటే చూసి అతను అని చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా సో దేవేరి అనగానే దాదాపు 25 చిత్రాలు నిర్మించినటువంటి ఒక పెద్ద సంస్థ. అందులో వారాలపై నుంచి చెప్పి వినాలి ఇలాంటి ఎన్నో సినిమాలు తీశారు. బట్ దిస్ ఫిలిం స్టాండ్స్ యాజ్ ఏ ఐకాన్ ఆఫ్ యువర్ బ్యానర్ అనేది ఇదిగా అనిపించింది. ఆ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ మీ బ్యానర్కి వచ్చిన ప్రతిష్ట ఏంటి అని చెప్పారు. నిజంగా మరి తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒకేటైతే అసలు టెక్నికల్ గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకు అంత అడ్వాన్స్ గా లేదు కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా చేసాం. సౌండ్ సిస్టమ్ కూడా కానీ ఎవ్రీథింగ్ అసలు కామెడీ అద్భుతమైన కామెడీ మాటలు పెట్టింది వేరు మాటలు చేయడం 10 మాటల్లో చెప్పాల్సినవి ఒక మాట ఎలా చెప్పాలి అనేది తెలుసుకొని చెప్పి తీసేది చెప్తాడు. ఎలాగలో క్లైమాక్స్ లో మీరు చూసారని గుర్తు ఉంటుంది. ఇంకోటి ఆఖరిలో బయలుదేరి వెళ్తారని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరతారు అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను ఒకే ఒక పాయింట్ వస్తాను మామూలుగా అయితే ఒక పెద్ద సీన్ పెట్టాలి. నేను రావాలి లేకుండా నేను ఇట్లా చెప్పి ఆయన ఏదో చెప్పి పెద్ద సీన్ లాగా చేస్తాను. ఒకటే మాట ఇది దాని మీద ఇంపాక్ట్ రావలో ఒక మాట వచ్చింది. అలా మాటలు మాట్లాడు చాలా అద్భుతంగా చేశారు. మంచి సినిమాలో మీరు ఎంత మంచి నటులు అయ్యండి, ఎంత సీనియర్ యాక్టర్ మీరు యాక్ట్ చేయలేదు. నాకు యాక్షన్ ఉండేది ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో పలానా సినిమాలో యాక్ట్ చేశానండి, ఇదిగోనండి నా ఆల్బమ్, నా ఫోటో ఇదేంటి, నాకు యాక్షన్ ఇవ్వండి మాత్రమే అడగకు అని చెప్పి మా ఆవిడ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ నేను ఈ రోజుకి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, రోజు ఆడకూడదు, రేసులు కట్టకూడదు, తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి 100 పాయింట్ నేను అనుకున్న కూడా పాటించాను. అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తాను అంటే అవన్నీ పాటిస్తాను కానీ ఒకప్పుడు మాత్రం మన గురుగారు నాగేశ్వరరావు గారి సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటాం. 2 పెద్దలు తీసుకోవాలి ఆరోగ్యానికి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతుంది. మరి అది యాక్టివ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలి అన్నారు. తర్వాత ఏదో మొదలు పెట్టాం. తర్వాత నాకు నెల రోజుల తర్వాత తీసుకుంటాం.
లేదంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు 9 అవుతుంది, అప్పుడు స్నానం చేసి అక్కడ మొదలు పెట్టుకుంటుంది. అది అయ్యి భోజనం అంటే 12 అప్పటికి ఇప్పుడు పార్టీస్ మాత్రం. సార్ అతడు సినిమా గురించి చెప్పాలంటే అతడు సెట్ గురించి బాగా చెప్పుకుంటున్నారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి, సెట్ చేయడానికి? చాలా అయిందండి. ఎంత అవుతుందో నాకు ఇప్పుడు ఎక్కువ గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ కట్టాను. అందుకని అంత కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం. పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం 5 స్ట్రక్చర్స్ కట్టాం. మామూలుగా ప్లైవుడ్ పెట్టేసి కాకుండా ఇది పర్మనెంట్గా ఉంచాలి. ఇది దాంతో పాటు స్టూడియో కూడా చేద్దాం ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు ఉంచుదాం, ఇంట్లో పాటు మిగిలిన హాస్పిటల్, కోర్టు, మిడిల్ క్లాస్ హౌస్ ఎన్నికట్టే గార్డెన్ స్టూడియో కానీ అనుకున్నా కానీ మా ఆశ అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకుని అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. కానీ భవిష్యత్తు మరి అతడు పార్ట్ 2 ఏమైనా చేస్తే ఎవరితో చేస్తారు? పార్ట్ 2 తీస్తే డెఫినెట్ గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరో తప్పించుకోవాలి. మార్చితే జనం ఒప్పుతారు. డెఫినెట్ గా ఈ హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్ ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% చేయగలిగి పార్ట్ 2. ఎందుకంటే చాలా ఉంది నెక్స్ట్ చేయడానికి కూడా. కాబట్టి ఏంటంటే 2 సీరియస్ 2 సినిమాలు పార్ట్ లేవు కాబట్టి అందరితో ఆగిపోయింది. బట్ తీసే ఇప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ అవుతుంది. ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి చేపలు, ముఖ్యంగా చిన్నపిల్లల హార్ట్ సర్జరీస్ చేయడం చాలా ఉంది. సో ఆ ప్లాన్, ఆ ఐడియా ఎవరి నుంచి చూసాను మహేష్ ఫౌండేషన్? ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా మీకు వచ్చిన అమౌంట్ కూడా దానికి మళ్ళీ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్ని కూడా ఫౌండేషన్ వచ్చింది. దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసి ఏం చేస్తామంటే చాలా మంది ఏంటంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఎలాంటి సార్ మాకు బాగా ఫౌండేషన్ సంబంధించాలి ఏంటి ఎలా సార్? వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అలాగే చెప్పినట్టు మహేష్ బాబు ఫౌండేషన్ ఉంది. అందులో మనకి కాంటాక్ట్ అయ్యే పేజ్ ఉంది. అందులో రిక్వెస్ట్ రైజ్ చేసి మన వాళ్ళ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్ని పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది. చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అతను సెలెక్ట్ చేసుకోవడానికి రిలీజ్ కి ప్రత్యేక కారణం ఏంటి? అంటే ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మాకు తెలుసు. కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా లాంగ్ జర్నీ. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడం కారణం సినిమా ఫస్ట్ కూడా ఈ సినిమాని చాలా ఇష్టం. నాకు ఇది రిలీజ్ అవుతున్నప్పుడు అతను కూడా నేను ప్రస్తుతం అక్కడ రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉంది, కాంటాక్ట్ చేస్తాం. ఏ స్థాయి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ స్థాయి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజ్ లో పోగిరి ఇవన్నీ కూడా చాలా పెద్ద సక్సెస్. సినిమాలన్నింటిలోకి హైయెస్ట్ థియేటర్స్ రిలీజ్ చేస్తాము. హైయెస్ట్ రెవెన్యూ కూడా వస్తుంది. సార్ మీతో ఒక లాస్ట్ వచ్చింది సార్, ఇవాళ మీరు అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక గెలిపేరి బ్యానర్ అతని దగ్గర బ్రేక్ అయింది, ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగిస్తారని మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంత ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ ద లెగసీ ఆఫ్ జయబేరి విల్ కంటిన్యూ with her or with you all? Yeah, అంటే ఫ్యామిలీ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ సినిమా ఇండస్ట్రీ గురించి. దాదాపుగా 8 సంవత్సరాల పాటు ఒక అమెరికాలో ఉండే వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్లీ దాని గురించి ఇండియన్ ఫిల్మ్స్ కూడా ఏ సినిమాకి రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. సినిమాలు కానీ ఓటీటీ వచ్చి కానీ అన్ని కూడా సినిమాలకి చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ అవుతుంది.
స్క్రీన్ ప్లే యాక్షన్ గురించి కూడా సినిమా ఒకసారి నాకు అర్థం కాకపోతే ప్రధానంగా ఈ సినిమా చూడండి చాలా బాగుంటుందని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పారు సినిమా కథ చూస్తుంటే సినిమా చూస్తుంటే అంత బాగా షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుతుందని అవ్వాలని మనం పూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే మళ్ళీ నట వారసుడు లేకపోయినా నిర్మాణ వారసుడు సార్ మెయిన్ అంటే అతడు సినిమా ముందు అసలు ఎన్నిసార్లు చూసినా తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ పెళ్లి సినిమాలు కొన్ని చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ కాస్ట్ పెళ్లి వచ్చింది. ఆ కాపుకి చెందిన సినిమాగా అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి నేను ఏం చెప్తాను? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయినటువంటి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, దాని మూలంగా కొంతమంది చూస్తారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును, కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమా ఎంత బాగుందో, కామెడీ బాగుంది. చాలా మంది ఇప్పుడు కూడా చెప్తారు ఎవరంటే టీవీలో ఇప్పుడు వస్తున్నా మళ్ళీ చూస్తా ఉంటే మేము అంత ఇంట్రెస్టెడ్ కదా. మరి అలాంటి సినిమాని వాళ్ళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీ సరిపడగా చేసి రిలీజ్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదంటే మేము బాగా చేస్తాం కాబట్టి ఈ సినిమా చేసామంటే చెప్పేది సరే మన జిల్లా వాళ్ళు మీరు చాలా సినిమాలకు నాకు తెలిసి కొన్ని సినిమాలకి ఎడిటింగ్ సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు చాలా సినిమాలు ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో రాబోండి మన మహేష్ బాబు గారు నేను తీసుకున్న మనం తిరిగి చేయాలని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఎవరిగా నష్టపోయినట్టే తిరిగి కూడా ఇచ్చుకోవడం అసలు ఎవరు సార్ మహేష్ బాబు గారు నేను ఇప్పుడున్న రిలీజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంప్రూవ్ చేస్తున్నారు. మన కలేజ సినిమా అసలు నిజాలు అనే సినిమా అప్పుడు ఎప్పుడో చూడని సినిమా రిలీజ్ లో కోర్టు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది ఆయన కూడా చెప్పారు. సో ఈ వరబడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా సీనియర్ ఆర్టిస్ట్ గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరబడి గురించి? అంటే ఓన్లీ థియేటర్స్ సినిమాలు కూడా మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeks లోనే సినిమా ఇచ్చి ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తారు. ఎవరు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 రోజులు ఆడింది, 300 రోజులు ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకున్నాం. ఇవాళ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ డే 3 days ఎంత వస్తుందో కలెక్షన్ మెయిన్ కలెక్షన్ అది. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగ్ కలెక్షన్ వేరే విషయం ఏంటి ఇప్పటికి కూడా. ఇవాళ టెక్నికల్ గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతో మంది కనెక్షన్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్ లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది డెఫినెట్ గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమా బిగ్ స్క్రీన్ చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్ గా ఇది మంచి సినిమా ఉంటుంది. ఈ రీరిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ సినిమాల కంటే రీరిలీజ్ సినిమాలు ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేర్ గా హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చంద్రబాబు మాటలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్ చాలా సినిమాలు థియేటర్ రావట్లేదు. ఎందుకంటే రావట్లేదు అంటే టికెట్ రేట్ పెరగడం ఒకటైతే, ఎయిర్పోర్ట్ కూడా పెరిగిపోవడం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత కార్ సైకిల్ స్టాండ్ కానీ, ఫోటో స్టాండ్ కానీ, కార్ స్టాండ్ కానీ వాటికి కూడా డబ్బులు కట్టడం. ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా పాపకారం కావాలో, ఇంకోటి కాఫీ కావాలో, కొడి కావాలో, పెప్సీ కావాలో అంటూ ఉంటారు. అవన్నీ తలకించిన భాగమైపోతారు. మధ్య తరగతి మొదలు ఒక ఫ్యామిలీలో 4 పిల్లలు కలిసి వాళ్ళు భార్యావస్థకు సినిమాకి వెళ్ళే టికెట్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంటే థియేటర్లో దీని గురించి చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కూడా బయట మార్కెట్ లో ఏ రేట్ అమ్ముతున్నారు థియేటర్స్ కూడా చేస్తాం. థియేటర్స్ రాకపోతే జనం వాళ్ళు ఏముంటుందంటే రిపోర్ట్ అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్ కొంత సేవ్ చేసి మల్టీప్లెక్స్ బాగా నడుస్తున్నారు.
ఈ సినిమా కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్ రావాలి. సినిమాలు కూడా థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఎక్కడో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా చూడండి సక్సెస్ ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్ గా అద్భుతంగా తీశారు. వాళ్ళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ గారు కూడా స్టేజ్ చేస్తారు తీసుకుని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడం చాలా బాగా చేశారు. మంచి సినిమా. సార్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 years అయింది సార్, దాదాపు 20 years అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది. సో ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్ కానీ కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్. ఇప్పటికీ ఈ 20 years రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతను డెఫినెట్లీ. సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ అడ్వాన్స్ అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈ రోజు కంటెంట్ చాలా వ్యాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్ ఉండడం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ తోడే వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే